హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిక్ వ్లాగ్స్. ఈరోజు నేను ప్రసాదం స్టైల్ దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా ప్రసాదం చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఈ దద్దోజనం చేయడానికి నేను ముందే ఒక గ్లాసు బియ్యం తీసుకొని అన్నం వండి పెట్టుకున్నానండి. దద్దోజనం కోసం అన్నం అనేది కొద్దిగా మెత్తగా ఉంటే బాగుంటుందండి. ఇలా ఒక గ్లాసు బియ్యంతో అన్నం వండుకున్నాం కదా, దీనికి ఒక అర లీటర్ వరకు పెరుగు అనేది పడుతుందండి. ఈ విధంగా తీయగా ఉండే పెరుగు అర లీటర్ వరకు వేసుకోండి. పుల్లగా ఉంటే దద్దోజనం అనేది టేస్ట్ అంత బాగుండదు. అలాగే దీంట్లో ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఈ దద్దోజనం మనకు ఎక్కువసేపు గట్టిగా అవ్వకుండా ఇదే విధంగా ఉండాలంటే కాచి చల్లార్చిన పాలు ఒక అరకప్పు వరకు వేసుకోండి. అప్పుడు దద్దోజనం అనేది గట్టిగా అవ్వకుండా అదేవిధంగా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె మరీ ఎక్కువగా ఏం పట్టదండి, 2-3 స్పూన్లు వేయండి. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేయండి. ఇవి చిటపటమంటుండగా ఇందులోనే ఇప్పుడు ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు వేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు, అలాగే 2 తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. దద్దోజనంలో మిరియాలు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి, అస్సలు మిస్ చేయకండి, వేయండి. ఈ తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో ఇది వేసి కలుపుకోండి. మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇది అప్పటికప్పుడు చేసుకునేటట్లయితే ఇలా చేయండి. మీకు ఒక 2-3 గంటలైనా ఇదే విధంగా నిల్వ ఉండాలంటే కాచి చల్లార్చిన పాలైతే వేసుకోండి. గట్టి పడకుండా మంచిగా అలాగే ఉంటుంది. ఇంతే అండి, దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి.